హాయ్ అండి, నమస్తే. పన్నీర్ కర్రీ రైస్లో అయినా చపాతీలో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకోండి. పన్నీర్ తీసుకుని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఒక బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకుని పన్నీర్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఇలా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ పన్నీర్ తీసుకుని పక్కన పెట్టేయండి. తర్వాత ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి మనం కట్ చేసినవి ఉన్నాయి కదా, అవి బాండీలో వేసుకుని వేపుకోండి. ఇలా బాగా వేగాక కొద్దిగా జీడిపప్పు కూడా వేయండి. 2 చెక్క, 2 లవంగ. కూసేపు అలాగా మగ్గనిచ్చాక చల్లారాక మిక్సీ పట్టుకోండి వాటిని. ఈ మిక్సీ పట్టాక తర్వాత ఒక బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పేస్ట్ దాంట్లో వేసుకోవాలి. మిక్సీ పట్టింది మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా పోసిన తర్వాత కుసేపు ఉడకనివ్వాలి. కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకోవాలి. అలా సిమ్లో పెట్టుకుని కుసేపు ఉడకనివ్వాలి. మనకి ఎలా తెలిసిద్దంటే దాంట్లో ఆయిల్ కొద్దిగా పైకి తేలుతూ ఉంటుంది. బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఒకవేళ బటర్ లేకపోతే రోజు మనం మేగడ తీసుకుంటాం కదా, పాల మీదది, ఆ మేగడ కొద్దిగా వేసినా బాగుంటుంది. కొద్దిగా మసాలా, ధనియాల పొడి వేసుకోండి. కసూరి మేతి కూడా వేసుకొని కూసేపు అలా ఉడకనివ్వండి. 1 స్పూన్ పంచదార వేసుకోండి. వేసి కూసేపు ఇలాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇంతేనండి పన్నీర్ కర్రీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.